జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు వచ్చేసి మనకి అప్డేట్ చూసుకున్నట్లయితే సరే ఈ వాసవి కన్యాక మండపం దగ్గర వచ్చేసి అమ్మవారికి అయితే కింద అయితే కమలం పువ్వుకు వైట్ పెయింట్ తప్పితే మనకి పైన వరకు అమ్మవారికి అయితే పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. ఇవాళ కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది. పూర్తి వీడియోని చూడండి, మనకైతే అన్ని అప్డేట్స్ అయితే అందిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బ్యాక్గ్రౌండ్లో అయితే డిజైన్ అయితే ఉంది కదా, డిజైన్ కూడా మనకి ఒక చెట్టుకు సంబంధించిన ఆకులు, దానికి నిన్న అయితే మనకి వెల్డింగ్ అయితే చేసి ఉండే మట్టి, దీనికి మట్టి కూడా సంబంధించి ఇది అయిపోయింది. దీనిపైన వచ్చేసి ఇక బ్యాక్గ్రౌండ్లో కూడా మనకైతే వైట్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుని దగ్గర వచ్చేసి వర్షం కారణంగా మనకైతే పట్టగట్టి పెట్టడం జరిగింది. వినాయకుని పాదాలకు వచ్చేసి పూజ చేసి మనకు వైట్ పెయింట్ అయితే వేసేసి స్టార్ట్ చేసారు. ప్లస్ ఇవాళ వచ్చేసి మనకు కలర్ కూడా వేయడం జరిగింది. వినాయకుని నగలకు సంబంధించింది ఇక్కడ మనకు గజ్జలమ్మ దేవాలయంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్నాథ స్వామికి వచ్చేసి మనకి పట్టలు కట్టేసి పైన కొన్ని మట్టి వర్క్స్ అయితే పెండింగ్ ఉండడం వల్ల వచ్చేసి కింద అయితే మనకి వీటికి వైట్ పెయింట్ వేసిరని వాటిపైన అయితే వేసి మనకి కర్రలు కట్టడం జరిగింది. కింద నుంచి పై వరకు చూసుకున్నట్లయితే 69 అడుగుల వినాయకుడు పైన వచ్చేసి మనకి పూర్తిగా కర్రలు కనిపిస్తున్నాయి కదా. వర్షం కారణంగా వల్ల ఈ ఎల్లో కట్ట కూడా కట్టి ఉంది. ఇక్కడ అయ్యస్వామి వారికి వచ్చేసి మనకు వైట్ పెయింట్ వేసేది. వినాయకుని వాహనం కూడా ఎలుక కూడా మనకు వైట్ పెయింట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ చూస్తారు వినాయకుని యొక్క పంచె ఏదో శాల్వా ఉందో శాల్వాకి వచ్చేసి మనకి అంచున వచ్చేసి అది డిజైన్ అయితే చేయడం జరుగుతుంది కార్పెంటర్స్ వచ్చేసి. ఇక్కడ చూస్తారు కదా వినాయకుని వచ్చేసి బొజ్జకి కింద భాగాన్ని వచ్చేసి మనకి నడమకి నగలు ఆభరణాలు ఉంటాయి కదా వాటికి వచ్చి డిజైన్ చేస్తారు. ప్లస్ శాల్వా దగ్గర వచ్చేసి మనకి అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెనకాల చూసుకున్నట్లయితే పర్వతాలు కూడా మనకు వెనక డిజైన్లు అయిపోయినాయి. అక్కడ చూసుకున్నట్లయితే గ్లోబ్ మనకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఉందనేసి గ్లోబ్ భూమి ఆకారం ఏ విధంగా రౌండ్గా ఉంటుందో గ్లోబ్ అయితే మనకైతే ఈసారి వినాయకుని దగ్గర మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. వెనకాల కూడా చూసుకున్నట్లయితే మనకు పెయింటర్స్ అనేది వైట్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది దానికి డిజైన్కి సంబంధించి. అక్కడ చూస్తారుగా కర్రతో సహా. ఇక్కడ వినాయకునికి వచ్చేసి మనకు ఎడమ వైపున వచ్చేసి శ్రీ గజ్జలమ్మ దేవాలయం ఉంది. గజ్జలమ్మ దేవాలయానికి వెనకాల వచ్చేసి వైట్ పెయింట్ కూడా మనకు ఇందాక కాలేకుండా వైట్ పెయింట్ వేసారు. అమ్మవారికి వచ్చేసి నగలకు మనకి చూస్తున్నాం కదా, మనకు కింద పంచ ప్లస్ ఇది కాళ్ళకు మెట్టెలు వాటికి సంబంధించింది మనకి గోల్డ్ కలర్ రావడం జరుగుతుంది. దానివల్ల వచ్చేసి మనకి గోల్డ్ పెయింట్ అయితే వేసారు. కింద పాదాల నుంచి పై వరకు అమ్మవారికి ఎక్కడెక్కడైతే నగలు ఆభరణాలు ఉంటాయో ఆ ప్లేస్లో వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అమ్మవారి చేతిలో వచ్చేసి డమరుకం పట్టుకొని అమ్మవారికి గాజులకి మెడలో వచ్చే హారానికి, నడుము వడ్డానానికి, ముక్కు పిల్లకి, తలకి కిరీటానికి దానికి సంబంధించి మొత్తానికి మనకి అమ్మవారికి వచ్చేసి మన పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా వచ్చేసి మనకి అయితే వైట్ పెయింట్ అయితే వేయడం చేసారు. చూస్తురుగా చేతుల సైడ్ల నుంచి కూడా. వర్షం కారణంగా వచ్చేసి మనకి వినాయకునికి అయితే పూర్తిగా వినాయకుడు కనిపించలేదు. మనకి ఈ పట్టాలు కట్టేరుగా 3 రోజులు భారీ వర్షం వల్ల వచ్చేసి ఎప్పటికీ కూడా మనకి కళాకారులు లోనికి అయితే మనకు వర్క్ అయితే చేయడం జరుగుతుంది. షెడ్యూని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈ చిత్రపటాన్ని చూసుకున్నట్లయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేసి ఈ సంవత్సరం అయితే పేరు పెట్టారు. మనకి 71 సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరాన్ని పెట్టబట్టి. 69 అడుగుల వినాయకుడు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వాసవి కన్యాక అమ్మవారు
ఆ, జగ జగన్నాథ స్వామి వినాయకుడు కింద నుంచి పై వరకు వేసేసి మనకి పెయింటింగ్, వినాయకుని పైన వచ్చేసి కూడా వైట్ పెయింట్ వేసారు, కింద పాదాలకి స్టార్ట్ చేశారు. మనకు ఆ ఏ స్వామి వారికి కూడా చూపించాను కదా, ఇందుకు వైట్ పెయింట్ వేసారు. ఈ గజ్జలమ్మ దేవాలయానికి వచ్చేసి మనకి వచ్చేసి గోల్డ్ కలర్ పెయింట్ కూడా వేయడం జరిగింది ఈరోజు.